హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. నా పేరు అమన్. మీరు చూస్తున్నారు ఎస్టేట్ గురు అమన్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు డిస్టిక్లో చిలుకలూరుపేట టౌన్కి దగ్గరలో అయితే ఉన్నాము. ఈ రోడ్డు వచ్చేసరికి మనకి చిలుకలూరుపేట టు పర్చూరుకి వెళ్ళే రోడ్డు అనమాట. ఇది బస్ రోడ్ అండి, క్లియర్గా మీరు చూసుకోవచ్చు. రెగ్యులర్గా బస్సు తిరుగుతూనే ఉంటుంది. ఈ రోడ్ ఫేజింగ్తో మనకి 50 సెంట్ల ల్యాండ్ అనేది సేల్కి అయితే వచ్చింది. ఈ ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను ల్యాండ్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తి వీడియో చూసిన తర్వాత స్క్రీన్ పైన ఉన్న నా నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. అలాగే ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా రికమెండ్ చేయండి. పూర్తి వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో కూడా మీ అభిప్రాయం ఎలాంటిది ఉన్నా సరే కామెంట్ సెక్షన్ ద్వారా పంచుకోండి. ఇది రోడ్డు మీరు క్లియర్ చూసుకోవచ్చు. ఈ రోడ్డుకి సౌత్ సైడ్, సౌత్ ఫేజింగ్లో రోడ్ వస్తుంది మనకి పొలానికి. ఈ రోడ్ ఫేజింగ్తోనే మనకి ల్యాండ్ అనేది ఉంది. నేను ల్యాండ్ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. మన టౌన్ నుంచి పర్చూరుకి వెళ్ళే రోడ్ అండి. ఇది చిలుకలూరుపేట టౌన్ నుంచి పర్చూరుకి వెళ్ళే తార్ రోడ్ అంట. తార్ రోడ్ అనమాట. ఇంతకుముందు ఇదే రోడ్ అండి. ఇప్పుడు ఏమైంది అంటే చిలుకలూరుపేట టౌన్కి బైపాస్ వచ్చింది, కొత్త హైవే వచ్చిందనమాట. అది NH 167A. మీకు క్లియర్ కనబడుతుంది వీడియోలో, క్లియర్ చూడండి. NH 167A అనమాట. అది ఆ రోడ్ నుంచి ఈ రోడ్డు కనెక్ట్ అవుతుంది. ఈ రోడ్ వెళ్ళి ఆ రోడ్డు కనెక్ట్ అవుతుంది. ఈ రోడ్డు వచ్చేసరికి ఒక 1 కిలోమీటర్ లోపలే మనకి నేషనల్ హైవే కనెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు ముందరగా మీకు క్లియర్గా చూసుకోవచ్చు, పెట్రోల్ బంక్ ఉంది. బస్ రోడ్ అనమాట. ఇది వచ్చేసరికి మీకు చిలుకలూరుపేట టౌన్, పసుమర్రు విలేజ్ అండి. ఇది క్లియర్గా చూసుకోండి. ఈ ఏరియా మొత్తం పసుమర్రు విలేజ్ అనమాట. టౌన్కి చాలా దగ్గరలో ఉంటుంది. జస్ట్ ఒక 3.5 కిలోమీటర్స్ అనుకోండి. 3 కిలోమీటర్స్ లోపలే ఉంటుంది ల్యాండ్ అనేది. నేను ల్యాండ్లో దిగుతున్నా, క్లియర్గా చూడండి. ఇది బస్ రోడ్ అనమాట. రెగ్యులర్గా బస్సెస్ తిరుగుతూనే ఉంటాయి. కనెక్టివిటీ అయితే నేను క్లియర్ చేశాను. ఇక ల్యాండ్లోకి దిగిన తర్వాత నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. వచ్చేసరికి ఇదండి. ఇది క్లియర్గా చూసుకోవచ్చు. ఇది క్లీన్ చేసిన మొక్క అనమాట. అది రోడ్డు. ఇది రోడ్డు ఫేజింగ్ మీకు సౌత్ సైడ్ అయితే వస్తుంది. రోడ్ వచ్చేసరికి సౌత్ సైడ్ అయితే వస్తుంది. ఎగ్జాక్ట్గా స్క్వేర్ లాగా ఉంటుందండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ క్లియర్ చూడండి. ఈ రాయి నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు అక్కడ ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు వరకు మీకు రాయి వస్తుంది. వెనకాల గట్టు దగ్గర మీకు రాయి, ఇటు మీకు గట్టు దగ్గర రాయి. అంటే ఎగ్జాక్ట్గా స్క్వేర్ ముక్క అనమాట. ఇది పర్ఫెక్ట్గా స్క్వేర్ సైడ్లో అయితే ఉంటుంది. సాయిల్ వచ్చేసరికి బ్లాక్ సాయిల్ అండి. కనెక్టివిటీ పరంగా అయితే టౌన్కి దగ్గరలో అయితే ఉంటుంది. హ్యూజ్గా మీకు అప్రిషియేట్ అయ్యే ఏరియా అనమాట ఇది. ఈ రోడ్డు వచ్చేసరికి మీకు ఇక్కడ దాకా హౌసెస్ వచ్చేసినాయి. మీకు ఫ్యూచర్లో ఈ ఏరియా మొత్తం మీకు టౌన్ ఎక్స్పాండ్ అయ్యే ఏరియా అండి ఇది. అలాగే కనెక్టివిటీ పరంగా ఇది మీకు వెళ్ళి డైరెక్ట్గా హైవే కనెక్ట్ అవుతుంది కాబట్టి మంచి ల్యాండ్ అనమాట. ఇన్వెస్ట్మెంట్కి మంచి ల్యాండ్ ఇది. 60 లక్షలు చెప్తున్నారు. సెంట్ వచ్చేసరికి 1,20,000 చెప్పినట్టు లెక్క అనమాట. 60 లక్షలు అయితే కోట్ చేస్తున్నారు. ఇది మీకు ల్యాండ్ వచ్చేసరికి. ఇక్కడ కరెంట్ వచ్చేసరికి మీకు లైన్ 3 ఫేజ్ లైన్ అయితే రోడ్డు కట్ సైడ్ నుంచి వెళ్ళింది. మనం తీసుకోవచ్చు, అక్కడి నుంచి ఇటు తీసుకోవచ్చు. 3 ఫేజ్ లైన్ అయితే వెళ్తుంది. అలాగే వాటర్ వచ్చేసరికి వీళ్ళు పంట కాలువ మీద డిపెండ్ అయ్యి మెట్ట పంటలు వేసుకున్నారు. మెట్ట భూమి అనమాట ఇది. మీరు బోర్లు వేసుకోవాలనుకున్నా పడతాయి. ఎందుకంటే ఈ ఏరియాలో ఆల్మోస్ట్ ఆల్ మీకు అక్కడ కోల్డ్ స్టోరేజ్ కనబడుతుంది చూడండి. ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ కనబడుతుంది. ఇక్కడ మీకు హౌజెస్ ఉంటాయి. వాళ్ళందరూ వాటర్ సోర్స్ ఉన్న ఏరియా అనేది. వాటర్ కూడా మీరు పడతాయి అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ రాయి ఉంటుంది. ఈ రాయి నుంచి మళ్ళీ ఒక మధ్యలో ఒక రాయి ఉంటుంది. ఎగ్జాక్ట్గా స్క్వేర్ ముక్క అనమాట ఇది. కనెక్టివిటీ క్లియర్ చేశాను. ప్రైస్ వచ్చేసరికి 60 lakhs అయితే కోట్ చేస్తున్నారు. లిటిల్ బిట్ నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుందండి. నెగోషియేషన్ ఎక్కువ ఉండదండి. ఈ ఏరియాలో ఆల్రెడీ మనం కొన్ని ప్లాట్స్ అమ్మాం కాబట్టి సెంట్ వచ్చేసరికి అటు కొంచెం టౌన్కి దగ్గరలో 1,30,000 1,40,000లో కూడా మనం సెంట్ వచ్చే అమ్మాము. ఇటు కొంచెం దూరం ఉంది కాబట్టి 1,20,000 చెప్తున్నారు. లిటిల్ బిట్ నెగోషియబుల్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ల్యాండ్ వచ్చేసరికి సౌత్ ఫేజింగ్తో రోడ్ అయితే తార్ రోడ్ బిట్ అయితే ఉంటుంది. డైరెక్ట్గా మీకు ఈ రోడ్ వెళ్ళేసి హైవే కనెక్ట్ అవుతుంది. పర్ఫెక్ట్ స్క్వేర్ బిట్ అనమాట. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ బిట్ అయితే ఉంటుంది. బ్లాక్ సాయిల్ అండి. 3 ఫేజ్ కరెంట్ ఉంది. ఫ్యూచర్లో ఏమైనా గోడౌన్స్ కానీ మీకు కమర్షియల్ పరంగా యూస్ అవ్వాలనుకుంటే మంచి పర్ఫెక్ట్ అండి ఇది. ఎందుకంటే డైరెక్ట్ హైవే కనెక్టివిటీ ఉంది, టౌన్ దగ్గర ఉంది, పర్ఫెక్ట్గా మనకు వస్తుంది అనమాట. ఇది ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్. మీరు చూడాలి అనుకుంటే, లైవ్ విజిట్కి రావాలి అనుకుంటే సైట్ విజిటింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి. అవి పే చేసి మీరు మీ యొక్క సైట్ విజిట్ని కన్ఫర్మ్ చేసుకోవాలి.
అలాగే 2 days బిఫోర్ అయితే నాకు ఇంటిమేషన్ చేయాలండి. స్క్రీన్ పైన ఉన్న నెంబర్ అయితే ఉంటుంది, దాన్ని అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. క్లియర్ చూడండి, ప్రతి 5 minutesకి ఒక బస్సు అయితే మీకు ఈ రోడ్డుకి రన్ అవుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో మంచి ప్రోడక్ట్ మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్.